గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరూ నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రశ్న మళ్ళీ వస్తాను, కొంత ఎస్. చెప్పినాక వస్తాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ పర్యటనకు వచ్చినా ఆ తెరసాపులు కట్టడం, షాపులు ఇది క్లోజ్ చేయించడం, చెట్లు నరికించేయటం, స్కూల్స్ మూయించేయటం, ఇలాగా ప్రజల్ని అనేక రకమైన ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. ఆయన్ని దించేస్తే కొన్ని ప్రతిపక్షంలో ఉంటే ఆ బాధన తగ్గుద్ది కదా అనుకుంటే, ప్రతిపక్షంలోకి వచ్చాక మరో రకమైన బాధ. ఎక్కడికి వచ్చినా ఒక మిడతల దండులాగా, ఒక దండుపలాయం బ్యాచ్ లాగా వచ్చేసి అలా గుంపులుగా గుంపులుగా వచ్చేసి విధ్వంసం సృష్టించేసి వెళ్ళిపోవటం. ఏంటి ఈ పద్ధతి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ప్రజల కష్టాలు తప్పవా? ఆ బేళ్ళు రైతులని చెప్పి ఎక్కడికి వెళ్ళినా రైతుల్ని అక్కడ వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని తొక్కిపడేస్తారు. నిన్న పొగాకు తొక్కిపడేశారు, నాశనం చేసేశారు. అలాగే ఇక వేరే ఇల్లు ఉంటే ఇల్లు మీద ఎక్కేసి తొక్కేశారు. ఆ హోటల్ ఏదో పగిలిపోయింది, అక్కడ అమ్మవారి పటాన్ని కింద పడేశారు. ఇక్కడ ఏదో బంగారం ఏదో ఉంటే లాక్కుపోయారట. అలాగే ఏదో రోడ్డు యాక్సిడెంట్లు అయిపోయింది, ఎవరో కొంతమంది ఆసుపత్రిలో జాయిన్ అయిపోయారు. సో ఇలాగా ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీస్ ని ఈ రకంగా విధ్వంసం చేసేయటం 1కి 10 సార్లు జరుగుతుంటే దీనికి ఏదో ఒకటి పరిష్కార మార్గం అయితే ఉండాలి కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళాలి, తప్పదు, ప్రజాస్వామ్యంలో వెళ్ళ తప్పు లేదు. బట్ ఏ రకంగా వెళ్ళాలి? పరామర్శ పేరు మీద విధ్వంసాలు సృష్టిస్తానంటే ఎలాగండి? మొన్న వైజాగ్ లో మత్స్యకారులని చెప్పి అక్కడికి వెళ్ళి హడావుడి చేశారు. ఆ తర్వాత నిన్నేమో శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి అక్కడ హడావుడి చేశారు. ఇవాళ నిన్నేమో ఇక్కడ. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అండి ఏదైతే డ్యామేజెస్ జరుగుతున్నాయో ఈ డ్యామేజెస్ రికవరీకి ఒక చట్టం చేయాలండి. ఉత్తరప్రదేశ్ లో చట్టం ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ ప్రైవేట్ యాక్ట్ 2020. ఎవరైతే సభలు సమావేశాలు నిర్వహిస్తారో, ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో, ధర్నాలు దీక్షలు చేస్తారో, వారి ద్వారా వారి సమక్షంలో వారు పిలుపు చేసిన దాంట్లో పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఆస్తులు విధ్వంసం జరిగితే తప్పనిసరిగా దాని మీద ఆయా వ్యక్తులు, గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ అధికారులు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. ట్రిబ్యునల్కి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, ట్రిబ్యునల్ ఫిర్యాదు చేయొచ్చు. లేదా ప్రైవేట్ వ్యక్తి అయితే ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేయొచ్చు, యాక్సిడెంట్ అయితే ఫిర్యాదు చేయొచ్చు. చేస్తే దానికి సంబంధించినటువంటి కాంపన్సేషన్ ఎవరైతే దీనికి పిలుపునిచ్చారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు. వాళ్ళ ఆస్తులు అమ్మాయి జప్తు చేసినా సరే వసూలు చేస్తారు. ఆ రకమైన చట్టం కనుక తీసుకురాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మోడస్ ఆపరండి ఇంతమంది జనాల్ని ఒక సైకో బ్యాచ్ ని తీసుకొచ్చేయటం, అదో పెద్ద డ్రోన్ కెమెరాలు పెట్టేసి ఇలాగంటూ ఒక ఫోటో, జనాలందరూ ఇలాగంటూ ఒక ఫోటో, ఇది పెద్ద రొటీన్ ఒక మాస్ హిస్టరీగా తయారైపోయింది. ఏంటంటే దానికి మరి ఆయన పెట్టిన పేరు జంజీ. జంజీ యొక్క ప్రపంచం అంట ఇవాళ పేపర్లో. ఏం జంజీ అండి? ఆ జంజీయా? లేకపోతే దారి తప్పిన గతి లేనటువంటి యువత చొక్కాలు ఇప్పేసేసి ఆయన దగ్గరికి వచ్చి చేసేసేది జంజీయా? జంజీ చాలా బాధ్యత అయినటువంటి వ్యక్తులు, యువత తగ్గ చదువుకుంటున్నారు, కొంతమంది ఆవిష్కరణ చేస్తున్నారు, కొంతమంది 18-19 ఏళ్ళు సైన్యంలో చేరి దేశానికి రక్షణగా పహారా -50 -60 సెంటిగ్రేడ్ మంచులో కూడా ఉండి దేశాన్ని రక్షిస్తున్నారు. అంటే అది ఆ జంజీ సొక్కాలు అంటే. ఇప్పుకొని తిరిగిన వాళ్ళు, ఆ షాపుల మీద పడి లూటీ చేసిన వాళ్ళు, ఆ ఉంగరాలు బెక్కెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ కూడా జంజీ కదండి, వీళ్ళంట గాంజాజీ. గాంజాజీ మీరు అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ఒక వింత ప్రపంచం ఇది. ఇది జాంబీలు వీళ్ళందరూ. సో ఇటువంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తూ చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యుల్ని ఎవరన్నా ప్రోత్సహిస్తారు జగన్ గారు? మీకు మీకు అమ్మాయిలు ఉన్నారు కదా, లేదా మీ కుటుంబ సభ్యులకు యువకులు ఉన్నారు కదా, ఆ జంజీ వయసులోనే వాళ్ళని ఎవరిని దీంట్లో దింపరే మరి? అంటే మన కుటుంబ సభ్యులు మాత్రం సేఫ్, వాళ్ళు మాత్రం లండన్ లో సేఫ్, ఇక్కడ మాత్రం ఇక్కడ యువత మాత్రం లత్తుకోరు బ్యాచ్ అయిపోవాలి. మీ కుటుంబ సభ్యులు మీ వాళ్ళందరూ సేఫ్, మరి వాళ్ళ పిల్లలు కాదు, మరి వేరే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు లేరు, మరి వారి బాధ కరగదు. మరి ఒక బాధ్యతాయుతమైన నాయకుడు చేసే పని అండి ఇది? పదే పదే ఇదే పని చేస్తారా? అంటే తరాన్ని పాడు చేస్తున్నారు మీరు. తల్లిదండ్రుల యొక్క ఆత్మక్షోభకు గురవుతున్నారు మీ వల్ల. మీరు మాత్రం అది గొప్ప విషయంగా కీర్తించుకుంటున్నారు. నేను ఆయన మాట్లాడుతూ దళారులందరూ, చంద్రబాబు నాయుడు గారు దళారులందరూ ఒక కుమ్మక్గా ఫామ్ అయిపోయి రైతులకి ధర రానివ్వట్లేదు, ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్ర అంటాడు ఆయన. నేను ఆయన అడుగుతున్నాను, మీరు ఒకసారి మీ గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారు కదా, లేటెస్ట్ గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు, అక్కడ మారు వేషాలు తిరుగుతున్నాడు, జైల్లో పెట్టి వీళ్ళు కలుస్తారు కదా, మీరు వెళ్ళి అడగండి, ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, నేనేస్తా ముస్తఫా అని వెళ్తారు కదా, అడగండి.
ఏంటి పొగాకు సమస్య ఏంటి అడగని చెప్తారు. ఆయనే పెద్ద ట్రేడర్ గుంటూరులో, పొగాకు కొనేది ఆయన. ఇప్పుడు జైలు ఎందుకున్నారు, కిడ్నాప్ చేస్తే ఎందుకున్నారండి ఆయన? ఎవరైతే దళారులు ఉన్నారో ఆ దళారుల దగ్గర తక్కువ రేటుకి ఇమ్మంటున్నాడు ఈయన. ఆ దళారు ఏమంటాడు, నీకు తక్కువ రేటుకి ఇస్తే నేనే మిగుల్చుకుంటా, రైతుకి ఇస్తాను, రైతు నాశనం అయిపోతాను, నేను నాశనం అయిపోతాను, నేను ఎక్కువ రేటు వచ్చిన వాడికి ఇస్తాను. ఎక్కువ రేటు వచ్చిన నువ్వు ఇవ్వటానికి వీల్లేదు, నాకే ఇవ్వాలి అని చెప్పేసి అతను వచ్చి ఈ ముస్తఫా కొడుకు వీళ్ళందరూ వెళ్ళి ఆ బేళ్ళు ఉన్నటువంటి లారీని స్వాధీనం చేసుకుని కిడ్నాప్ చేసి డ్రైవర్ని వాళ్ళ మనుషులు కిడ్నాప్ చేసి చేశారు. మరి ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తారు, ఎందుకు రేటు రానివ్వకుండా చేస్తున్నారు ముస్తఫా అని చెప్పి అడుగుతావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు వెళ్ళి ఎందుకు రేటు రానివ్వకుండా చేస్తున్నావు అంటే మన కుట్రలో భాగమని అంటారా? ఇది వైసీపీ పార్టీ నేతలే ఒక గూడు పుటాని లాగా తయారయ్యారండి. తోతాపురం మావిడి ఎవరండి ఎక్కువ కొనేది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్. వాళ్ళకి ఎక్కువ పల్ప్ యూనిట్స్ అని ఉన్నాయి, వాళ్ళు రేట్ ఎవరు తొక్కేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ సీన్ క్రియేట్ చేస్తారు. అబ్బో దొంగ లేళ్ళ అప్పిరెడ్డి గారు మిర్చి కొనేది వాళ్ళు తొక్కేస్తారు రేటు రానివ్వకుండా, మళ్ళీ గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద పడతారు. అంటే ఒక మోడస్ ఆపరేంటి పదే చేస్తున్నారు. వాళ్ళే సమస్య సృష్టిస్తారు, మళ్ళీ ముసలికన్నీకి వచ్చేది వాళ్ళే. ఇది ఎంతకాలం సాగుతుంది ఈ కుట్ర? మీ మనుషులే పెట్టుకొని ఈ రకమైన కుట్ర చేసే పనులు చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం దీని మీద కూడా ఆలోచించాలి. ఎందుకు ఇది రిపీటెడ్ గా జరుగుతుంది? ఈ బ్యాచ్ ఎందుకు రిపీటెడ్ గా చేసి సమస్యలు కావాలని సృష్టిస్తున్నారు? లేని సమస్య, కొంత సమస్య ఉన్నా దాన్ని ఎక్కువ చేసేది వీళ్ళే. ఇక ధరల గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 2023-24లో అద్భుతమైన ధర ఉంది, 229 రూపాయలు కిలోకి, ఇప్పుడు 214 రూపాయలు అంటున్నారు. అంతకు ముందు 2019 ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పలేదు. 2019-20లో ఉన్న రేటు 123 రూపాయలు, 123. 2020-21లో ఉంది 147 రూపాయలు, 147. 2021-22లో ఉంది 179. 2022-23 మాత్రమే 200 దాటింది. ఎందుకంటే ఇందాక మిత్రులు చెప్పారు, ఎనిలో ఎఫెక్ట్ వలన వివిధ దేశాలు, బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో పంట తగ్గిపోయింది, అందుకని ఇక్కడ డిమాండ్ పెరిగింది. 2023-24లో 289, మళ్ళీ 2024-25 తగ్గింది 248. అదే మార్కెట్ ధరలు పెరిగాయి కాబట్టి, మార్కెట్లో సానుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి మనకు ధర ఎక్కువ వస్తుందన్న ఆశతోటి సహజంగా రైతులు అత్యధిక పంటని పండిస్తారు. కానీ ఈ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా ఇలాంటి వాళ్ళందరూ క్రియేట్ చేస్తారు. ఇది అంతర్జాతీయ సమస్య అని మాత్రం ఎవరు వాళ్ళకి చెప్పే పరిస్థితులు గమనించు. నిన్న జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇది చెప్పాల్సింది, డేటా చెప్పాల్సింది జగన్. మన హయాంలో ఎందుకు పెరిగింది ధర అనేది, ఇప్పుడు ఎందుకు తగ్గింది అనేది ఈ డేటా చెప్తే దొరికిపోతాడు కదా. ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు 2019-20లో తక్కువ ఉంది రేటు, మరి ఆయన ఏం కొన్నారండి? 123 రూపాయలు ఏం కొన్నారండి? 11 మిలియన్ కిలోలు మాత్రమే కొని వదిలేసుకున్నారు. ఈ రోజు పంట ఎంత ఉందండి? ఈ రోజు పంట ఇది ఇప్పుడు టొబాకో బోర్డు అండి ఎంత విస్తీర్ణంలో పండించాలి, ఎంత పండించాలని చెప్పి ముందే డిఫైన్ చేసి లాక్ చేస్తారు. కొత్త టొబాకో బోర్డు ఒక ఫెసిలిటేటర్ మధ్యలో రాష్ట్రంలో ఉంది. 45,000 మంది రైతులే అండి, 45,000 రైతులే ఉన్నారు రాష్ట్రంలో. అంతకన్నా ఉంటాకి వీల్లేదు కూడా, ఎందుకంటే ఈ టొబాకో పంట ఆరోగ్యాన్ని పాడు చేసే పంట. అందరు సిగరెట్లు మీరు తాగరు, నేను తాగను, మా కుటుంబ సభ్యులు ఎవరు తాగను, ఎవరు తాగకూడదు కూడా. తాగితే క్యాన్సర్లు వస్తాయి, చుట్టుపక్కల వాళ్ళకి కూడా క్యాన్సర్. మనకే కాదు, ఇప్పుడు మందు తాగితే మన ఆరోగ్యం పాడవుతుంది, సిగరెట్ తాగితే చుట్టుపక్కల ఆరోగ్యం కూడా పాడవుతుంది. అంటే దారుణమైనటువంటి పంట. ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేసి ఒక 10 సంవత్సరాల్లో ఇప్పుడు మానేయాలంటే రైతులకు ఇబ్బంది. ఓ 10 సంవత్సరాల్లో వేరే ప్రత్యామ్నాయ పంటల వైపు వారు ప్రోత్సహించి మనం దీన్ని స్లోగా తగ్గిపోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయరు, ఏ కుటుంబం ఎంకరేజ్ చేయరు. మీరు తాగరు, నేను తాగను, అది ఎందుకు ఆ పంట నాకు అర్థం కాదు. వేరే ప్రత్యామ్నాయ పంట వేసుకోవచ్చు కదా. దాని గురించి ఆలోచించి ప్రభుత్వం సీరియస్ గా వర్క్ చేయాలి. అదొకటి సమస్య. రెండోది, టొబాకో బోర్డు 45,000 రైతులేనండి. ఎక్కువ మంది ఇప్పుడు నేను వచ్చి పండిస్తా అన్న ఒప్పుకోరు, కేసు అవుతుంది. ఇది చాలా రిస్ట్రిక్టెడ్ అండ్ రెగ్యులేటెడ్ పంట. దీనికి 142 మిలియన్ కిలోలు మాత్రమే పండించాలి, దానికి రిస్ట్రిక్ట్ చేసి పెట్టారు. అది ఇప్పుడు పంట ఎంత వచ్చిందండి? 241 మిలియన్ కిలోలు వచ్చింది. 100 మిలియన్ కిలోలు అధికంగా వచ్చింది. ఎలా వచ్చిందండి? కొంతమంది దొంగతనం పండిస్తున్నారు, లేకపోతే కొంతమంది రైతులు గత 10 సంవత్సరాలు యావరేజ్ తీసుకున్నాను. నేను కూడా 2014 నుంచి ఇప్పుడు రేట్ చూశాను. 2014-15లో అంటే 93 రూపాయలు మాత్రమే ఉంది. అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ లో 20 రూపాయలు ఇచ్చి కొన్నారు. ఓవరాల్ గా చూసుకుంటారండి 150 రూపాయలు కిలోకి మించలేదండి, అటు ఇటుగానే ఉంది ఈ 10 ఏళ్లలో.
10 ఏళ్లలో అంత పెంచలేదు. ఎప్పుడు ఈ రెండేళ్లలో మాత్రం 200 దాటింది. అంటే రైతుకి ఏంటి, బాగా వస్తుంది కాబట్టి మనం ఎక్కువ పండించేద్దాం అని చెప్పి చేశారు. మరి ఈ టొబాకో బోర్డు ఎలా కొనిపిస్తుందండి? అది 100 మిలియన్ కిలోలకి మాకు సంబంధం లేదంట. మాకు చెప్పకుండా మీరు పెనాల్టీ కూడా వేస్తారండి. టొబాకో బోర్డు చాలా స్ట్రిక్ట్ విషయంలో అధికంగా పండిస్తే పెనాల్టీ కూడా వేస్తారు. సో ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మనం కొంటాం. ఇప్పుడు సమస్య వచ్చింది, ఇందాక మనం అనుకున్నట్టు వివిధ దేశాల్లో ఎల్లో ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు బ్రెజిల్, జింబాబ్వేలో మనకన్నా తక్కువ రేట్లో హై క్వాలిటీ పంట వచ్చేస్తుంది, అక్కడ కొంటున్నారు. అదో సమస్య. రెండో సమస్య, ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఓడలు లేవు, మొత్తం ఓడలు బ్లాక్ అయిపోయినాయి, రేటు పెరిగిపోయింది. గతంలో ఓడలు ఎల్టాకి 100 రూపాయలు తీసుకుంటే ఈ రోజు 1000 రూపాయలు అడుగుతున్నారట. అందుకని అక్కడ ఖర్చు పెరిగిపోయింది. అది ఎన్ని ఉన్న సమస్యలు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, సరే అయితే ఈ సమస్య మీద పరిష్కారం చూద్దాం 250 కోట్లు 250 crores అయితే రైతులకి వడ్డీ లేని రుణంగా 3-4 ఏళ్ళకి వడ్డీ లేని రుణంగా ఇస్తున్నారు. అదొకటి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 కోట్ల రూపాయలు పక్కన పెట్టి రైతులకి అదనంగా డబ్బులు ఇచ్చే విధంగా చేస్తున్నారు. గత సంవత్సరంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అండి బర్లీ ఆకు ఇలాగ రేటు లేకపోతే 280 కోట్ల రూపాయలు పక్కన పెట్టి వాళ్ళతో కొని రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. ఇప్పుడు కూడా చేస్తాం. 2-3 నెలల్లో ఇప్పుడండి ఆ పంట పండించే వాళ్ళ రైతులకు అందరూ తెలుసండి. ఫ్లక్చువేషన్స్ 400 రూపాయలు వచ్చిన రోజు కూడా ఉన్నాయండి. కిలో 400, 100 రూపాయలు రాని రోజులు ఉన్నాయండి. ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఇది కమర్షియల్ క్రాప్. వరికైతే మద్దతు ధర, వీటికైతే మద్దతు ధర, దీనికి మద్దతు ధర ఉండదండి. ఇది ఫ్లక్చువేటింగ్ కమర్షియల్ క్రాప్. సో దీనికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఏదైతే రేట్ ఉందో దాన్ని టొబాకో బోర్డు వచ్చే 1-2 నెలల్లో అమ్మిస్తారు. ఇప్పటికే 60 మిలియన్ కిలోలు అయ్యింది. కాబట్టి ఇవన్నీ ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పక్కదో పట్టించి వాళ్ళ యొక్క దళారులతో వాళ్ళే సమస్య సృష్టించి ఉన్న సమస్యకి అంటే